2016లో గాని 2019లో గాని మొన్నటికి మొన్న జరిగినటువంటి బాంబుల్లో ఎక్కడైతే బాంబులు దాడులు జరిగితే వెంటనే ప్రతిఘటన ఉంటుంది. మొన్న జరిగితే చాలా దారుణం. ఒకసారి ఆలోచన చేయండి. మన 26 మంది అమాయకులు చంపితే నరేంద్ర మోడీ గారు ఒక 15 రోజులు సమయం తీసుకుని కేవలం 22 నిమిషాల్లో శత్రు సైన్యాన్ని మట్టి కనిపించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. అదేవిధంగా 500 సంవత్సరాల కళ చూసినాం. రామాలయం మనమందరం అక్షంతలు పంచుకున్నాం, పూజలు చేసినాం, పండుగలు చేసినాం, బచాలు చేసుకున్నాం. 500 సంవత్సరాల నుంచి ఎవరు చేయింది నరేంద్ర మోడీ గారు విచ్చేసిన తర్వాత రామాలయం కట్టినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. అదేవిధంగా 370 ఆర్టికల్ గాని, ముస్లిం మహిళలకు త్రిబుల్ తలాక్ రద్దు గాని, సిఏఏ గాని ఇలాంటి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు నరేంద్ర మోడీ గారు ఈ 11 సంవత్సరాలు చేసినారు. ఇంకా చాలా ఉన్నాయి. ప్రపంచంలో ఎవరు చేయింది నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఇప్పుడే పెద్దలు చెప్పినారు, ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థ ఉంటే ఈ రోజు 4వ ఆర్థిక వ్యవస్థ వచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు విచ్చేసిన తర్వాత వచ్చింది. ఇది చాలా గర్వకారణం. చాలా మంది తెలియదు. చాలా మంది విద్యావేత్తలకు దీని గురించి ఆలోచిస్తే ఇది అసలు కళనా